ఈనాటి పూట మనం మంచి బ్రేక్ఫాస్ట్ ఐటమ్ గోధుమ నూకతోటి గోధుమ రవ్వ కిచిడి చేసుకుందాం. అన్నీ రెడీగా ఉంటే, కూరలన్నీ కట్ చేసి రెడీగా ఉంటే జస్ట్ 10 minutesలో అయిపోతుంది. రుచి చాలా బాగుంటుంది. ఇది మొత్తం మనం నెయ్యితో చేస్తాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటిది అన్నది చూద్దామండి. కూరలు ఒక ఆలుగడ్డ తీసుకున్నాను. మెంతి కూర బాగుంటుందండి. మెంతి కూర అండి. కొద్దిగా కొత్తిమీర అండి. పచ్చిమిరపకాయ, నా దగ్గర పండు మిరపకాయ ఉంది, అది వాడుతున్నాను. పచ్చిమిరపకాయలు ఉంటే పచ్చిమిరపకాయ వాడుకోండి. సిమ్లా మిర్చి, క్యారెట్, ఆనపకాయ, బీన్స్, టమాటా. రైట్. దీంట్లో 1-2 మీకు దీంట్లో లేకపోతే చిక్కుడు లాంటివి దొరికినా, వంకాయ, చిక్కుడు అవి యాడ్ చేయొచ్చు. లేని ఉంటే తీసేసేయండి, పర్వాలేదు. రైట్. ఇవి కావాల్సిన కూరలు. పోపుకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఇంగువ. రైట్. నీళ్లు మరగబెట్టి పెట్టుకుందాము. నీళ్లు మరుగుతున్న నీళ్ళల్లో పల్లీలు వేసేద్దాం. పచ్చి వేయించడం అవసరం లేదు. పల్లీలు ఒక 20-25 గ్రాములు కొద్దిగా వేద్దాం. పంట కిందకి ఉడికి బాగుంటుంది దాంతో. రైట్. జీడిపప్పు వేయించి పెట్టుకుందాము. పెసరపప్పు కావాలండి. మనము గోధుమ నూక 1 కప్పు తీసుకుంటే 1/2 కప్పు పెసరపప్పు అండి. రెండింటిని వేయించుకుందాము. మిరియాలు చాలా కొద్దిగా అండి, 10 మిరియాలు సరిపోతాయి. రైట్. ఫస్ట్ ఏం చేద్దామంటే గోధుమ నూక పెసరపప్పుని వేయించుకుందాము. వేయించిన తర్వాత మిగతా ప్రాసెస్లోకి వెళ్దాము. ఈ లోపల మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోని షేర్ చేసి రండి. ఇది మనం పెసరపప్పుని కమ్మటి వాసన వస్తుంది, చక్కగా వేయించుకున్నాము. ఇందాక నెయ్యి చూపెట్టగా నెయ్యి తీసుకోలేదు, ఇప్పుడు తీసుకుంటాను. నెయ్యి తీసి నెయ్యిలో మనం జీడిపప్పు అది వేయించి పక్కన పెట్టుకుని ఆఖరిలో వేసుకుందాం. అయితే ఏం చేద్దామంటే ఇది పక్కన తీసి పెట్టేసుకుందాం. దాంట్లో మనం జనరల్గా ఏంటిదంటే కొద్దిగా గడ్డజరడుగా ఉంటే బాగుంటుంది. 1కి 2 వేస్తాం కదా నీళ్ళు, 3 వేయండి. గరిటెజరడుగా ఉంటుంది, ఉడుకుతుంది, బాగుంటుంది. 1కి 3.5 వేసుకున్నది బాగానే ఉంటుంది. రైట్. ఇప్పుడు ఏం చేద్దామంటే నేను ఇంకో గిన్నెలో నీళ్ళు కాగుతున్నాయి, అది కాగనియండి. ఇది వేగిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్దాం. మనకి గోధుమ రవ్వ రంగు మారుతుంది. రంగు మారిన సంగతి ఎట్లా తెలుస్తుంది? ఫస్ట్ ఏం చేద్దాము, ఇది చూసారు కదా, ఫస్ట్ మనం వేయించక ముందు తీసి పెట్టుకున్నటువంటి గోధుమ నూక ఇది వేగిన తర్వాత రైట్ కొద్దిగా తీసి పక్కన పెట్టుకుని మీకు 2 రోజులు వంట చేస్తే తెలుస్తుంది ఏది రంగు మారిందా లేదా మీకు చూపెట్టడం కోసం పక్కన తీసి పెట్టాను అది. రైట్. ఇప్పుడు ఏం చేద్దాము, అయిపోయింది కదా, వేగింది కదా, దీంట్లో ఒక్క చుక్క నెయ్యి వేసుకుందాం. నెయ్యి దానికంటే రుచి బాగుంటుంది. ఒకటే బస్ వేసి మంచిగా అంత పిండి అంతా అంటేటట్టుగా కలిపేసుకుందాము. కలుపుకొని దింపేసుకుందాం. బస్ ఇప్పుడు ఏమైంది, వేయించి పెట్టుకున్నటువంటి గోధుమ నూకని వేయించి పెట్టుకున్నాం కదా, పెసరపప్పు రెండింటి కలిపి పక్కన పెట్టుకున్నాం. జీడిపప్పు వేసి కొద్దిగా ఎర్రగా వేయగానే పక్కన పెట్టేసుకుందాం. ఆఖరిలో కలిపితే క్రిస్పీగా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు ఏం చేద్దాం, దీంట్లో కూరలు నీళ్లు అన్నీ వేసేద్దాం. మనకి గోధుమ ఒక డబ్బా తీసుకుంటే చెప్పే కదా, జనరల్గా 2 వేస్తాము నీళ్లు, ఇది 3-3.5 వేసుకున్నాను, బాగుంటుంది. నేను నీళ్లు మరగబెట్టి పెట్టుకున్నాను. పోపు వేసి తీసేద్దాం. ఇది నేను జీడిపప్పు తీసేస్తున్నాను. ఇప్పుడు ఏమైంది, జీడిపప్పును పక్కన పెట్టుకున్నాం కదా, ఆవాలు, మినపప్పు, శనగపప్పు 2 వరకు వేద్దాం. లోపల మిరియాలు చెప్పాక 10 మిరియాలు, ఎక్కువ మిరియాలు వేయద్దు, పంట కింద అది మండుతుంది, ఇష్టం లేకపోతే కష్టమవుతుంది తినడము. దాన్ని గ్రైండ్ చేసి కొబ్బరితో కలిపితే దాని రుచి వేరుంటుంది. ఇట్లా తినేస్తే కొద్దిగా ఘాటు కొంతమందికి ఇష్టం ఉండదు, అందుకని మిరియాలు కొద్దిగా వేసుకుందాం. మిరియాలు ఇవి వేగిన తర్వాత జీలకర్ర, ఎండుమిరపకాయ వేద్దాం. ఇప్పుడు పోపు వేగిపోయింది కదా, ఇంగు వేసేసుకుందాం. ఇంగువ పొడి నేను మీకు ఇందాక చూపెట్టింది, ఆ ఇంగువ చూపెట్టాను, పొడి ఇంగువ వేసేసుకుందాము. జీలకర్ర వేసేద్దాము. నేను పసుపు వేయట్లేదు, పసుపు వాడట్లేదు. ఎండుమిరపకాయ
వేసేసి ఒక్కసారి వేయించి నీళ్ళు వేసుకుందాం. మనకు ఎంత కొలత ఉందో ఆ కొలతతో చూసుకొని ఒకటికి మరుగుతున్నాయి నీళ్ళు, బాగా మరిగాయినవి. ఆ నీళ్ళు వేసేస్తే ఫాస్ట్గా అయిపోతుంది. మరుగుతున్న నీళ్ళు ఒక్క నిమిషంలో నీళ్ళు వేస్తాను. అది మనం కరివేపాకు వేసుకున్నాము, వేసి కొద్దిగా వేయగానే మరుగుతున్న నీళ్లు వేసేద్దాం. వేసి దీంట్లో కూరలు వేసేద్దాం. పల్లీలు తీసి పెట్టుకున్నాం కదా ఇందాక వేయించిన మన పచ్చి పల్లీలు, అది వేయించిన అవసరం లేదు. ఆ పల్లీని దీంట్లో వేసేసి బాగా మరిగిన నీళ్ళు కదా కూరలు అవి అన్నీ వేసేసుకుందాం. పల్లీలు వేసాము, ఆలుగడ్డ, బీన్స్, ఆనపకాయ, మిరపకాయ, సిమ్లా మిర్చి, క్యారెట్, బఠానీ వేసేసి మూత పెడదాం. మూత పెట్టి టమాటా కూడా వేసేద్దాం. మెంతి కూర ఆఖరిలో వాడదాం, కొత్తిమీర ఆఖరిలో పైన వేసుకుందాం. ఇప్పుడు ఏం చేద్దాం, దీనిపైన మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలిపెడితే మెత్తబడిపోతాయి. మనం ముక్కలు పెట్టి ఒక 5 నిమిషాలు అయింది, ఉడుకుబట్టింది కదా. ఇప్పుడు ఏం చేద్దాము, ఉప్పుని వేసుకుందాం. ఉప్పు వేసేసి మనం మూత పెట్టి ముక్క మెత్తబడినప్పుడు వదిలిపెట్టేద్దాం. వదిలిపెట్టేసి తర్వాత సంగతి చూద్దాం. అయితే ఈ కిచిడి ఉంది కదా, రకరకాల ఐటమ్స్తో చేస్తున్నారండి ఈ మధ్య. అరకలు, జొన్నలు, రకరకాల వాటితో చేస్తున్నారు. నేను చేసే పద్ధతి అన్నిటిది ఆల్మోస్ట్ ఒకటే, కానీ చిన్న చిన్న తేడాలు ఉంటాయి. నేను వీలంబడి అన్నీ చేసి చూపెడతాను. ఇదైతే గోధుమ రవ్వతో మనం చేసింది, రుచి మనకు అద్భుతంగా ఉంటుంది. నెయ్యి కొద్దిగా పడితే ఇంకొద్దిగా రుచి పెరుగుతుందండి. రైట్, ఇది నెక్స్ట్ స్టెప్ మనం వెళ్దాం. ఇప్పుడు ఏమైంది, ఒక 70-80% వరకు కూరలు ఉడికిపోయాయి. వేయించి పెట్టుకున్నాం కదా గోధుమ నూకను పెసరపప్పు వేసేద్దాం. వేసేసి మంచిగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు వదిలిపెడదాము. ఉడికే క్రమంలో మెంతి కూర వేసేసుకుందాం. మెంతి కూరను ఇంకో చెంచా నెయ్యి పైనుంచేద్దాము. మూత పెట్టేద్దాం. ఒక 2 నిమిషాలు మూత పెడితే దగ్గరికి అవుతుంది. ఇప్పుడు ఏమైంది, దగ్గర పడుతుంది కదా. ఉప్పు ఒకసారి సరి చూసుకుందాము. నాకు ఉప్పు సరిపోయింది, ఇందాకనే సరిపోయింది. ఇప్పుడు నెయ్యి వేసుకుందాం. ఒక చెంచా నెయ్యి, 2 చెంచాలు నెయ్యి వేసి, మెంతి కూర ఉంది కదా, మెంతి కూర కట్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని వేసి కలిపేసుకుందాం. మెంతి కూర ఇవి ఏంటిదంటే ఆకుకూరలు కదా, తొందరగా ఉడికిపోతాయి. బాగుంటుంది ఇది. మెంతి కూర వేస్తే దీని సువాసన బ్రహ్మాండంగా ఉంటుంది. రైట్, ఇప్పుడు ఏం చేద్దాం, ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. ఇది మనకి పూర్తయిన గోధుమ రవ్వ కిచిడి. చేయడం ఈజీ అండి, తొందరగా తయారవుతుంది. కూరలను తరిగి పెట్టుకుంటే 15-20 నిమిషాలు తయారవుతుంది. రుచి అద్భుతంగా ఉంటుంది. వేడివేడిగా తినండి. తినే ముందర పైనుంచి ఒక 1/2 టీ స్పూన్ నెయ్యి వేసుకొని పెరుగు పచ్చడితో తినండి. పెరుగు పచ్చడి కూడా పెద్ద కష్టం లేదండి. పెరుగులో ఒక ఉల్లిపాయ వేసి, ఒక 2 పచ్చిమిరపకాయలు తరిగి, కొద్దిగా కొత్తిమీర వేయండి, దాంతో తినేయండి. సూపర్ ఉంటుంది. ఇది బ్రేక్ఫాస్ట్గా బాగుంటుంది, నైట్ డిన్నర్కి బాగుంటుంది. ఎప్పుడైనా మధ్యాహ్నం పూట బద్దకిచ్చినప్పుడు ఇంట్లో కూరలు మిగిలిపోతే ఈ విధంగా చేయండి. దీంట్లో చెప్పే కదా, చిక్కుడు, కాలీఫ్లవరు, అవి వేయచ్చండి. రకరకాల కూరలు వేయచ్చు. మీ అవైలబిలిటీని బట్టి, కూరలు దొరికిన దాన్ని బట్టి మీరు వేసుకొని చేసి చూడండి. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. మరో మంచి వంటతో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్.